ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. మనం ఒక ప్రశ్నను చర్చించుకుంటున్నాం. ఏమిటి? కర్మ చేస్తూ కర్మ సన్యాసంలో అంటే వినిపిస్తాను కదా. వినిపిస్తుంది అందరికీ? కర్మను చేస్తూ భగవంతుడు కూడా సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయ సకల తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే అని అంటున్నారు. దీంట్లో నేను మీకు ఏం చేస్తానంటే మూడింటిని గురించి చెప్తాను. ఆ తర్వాత మీరే చెప్పు. మొదటిది సర్వకర్మ సన్యాసం. సర్వకర్మ సన్యాసం. రెండవది సన్యాసం. మూడవది కర్మ సన్యాస యోగం. ఏమండి, అర్థమవుతుందా? మొదటిది ఏమిటి? కర్మ సన్యాసం. మొదటిది సర్వకర్మ సన్యాసం. సర్వకర్మ సన్యాసం మొదటిది. రెండవది సన్యాసము రెండవది. మూడవది కర్మ సన్యాస యోగము. అర్థమవుతుందా? సరే, నేను చెప్తాను, చెప్పండి ఒకసారి. సర్వకర్మ సన్యాసము ఇది ఒకటోది. రెండవది సన్యాసము. మూడవది కర్మ సన్యాస యోగము. అంటే ఇప్పుడు మూడు వచ్చినాయి. మొదటిదేమో సర్వకర్మ సన్యాసం, రెండేమో సన్యాసం, మూడేమో కర్మ సన్యాస యోగం. మూడో దాంట్లో యోగము అనుంది. మూడో దాంట్లో సర్వకర్మ కర్మ సన్యాస యోగము మూడవ దాంట్లో. రెండవ దాంట్లో మాత్రం సన్యాసం అనే ఉంది. ఒకటో దాంట్లో సర్వకర్మ సన్యాసం. ఇప్పుడు మనం
మానవులుగా పుట్టినాం. మానవులుగా పుట్టిన తరువాత మానవుల యొక్క లక్ష్యం ఒకటి ఉంటుంది. మానవ జన్మ లక్ష్యం ఒకటి ఉంటుంది. అసలు మానవ జన్మ ఎందుకు వచ్చింది అది ఆలోచన చేయలేక మనం. ఇప్పుడు ప్రారంధం అనేది ఉంటుందిగా. ప్రారంధం అంటే ఏమిటి? ఇప్పుడు కుక్కలు, నక్కలు, పిల్లులు, మేకలు, ఏంటో జంతువులు, పశువులు, పక్షులు ఇవన్నీ ఉన్నాయిగా. ఇప్పుడు అవన్నీ వాటి ప్రయత్నం ఏమన్నా ఉందా? మనం ఏమన్నా చేద్దాము, ఏమన్నా సంపాదిద్దాం, అట్లా ఏమన్నా ఉందా? వాటికి ఎవరన్నా వేస్తే తింటాయి, వేయకపోతే అంతే కదా. కుక్క ఉండదని అనుకోండి, కుక్కకు వేస్తే తింటుంది, వేయకపోతే లేదు, అట్లే ఉంటుంది. ఉండాల్సింది అంతే కదా, తిరుగుతూ ఉంటుంది. పశువు ఉంది, పశువు కూడా వేస్తే తింటుంది, వేయకపోతే లేదు. అడవుల్లో జంతువులు ఉంటాయి, అవి తిరుగుతూ ఉంటాయి, దొరికితే తింటాయి, దొరకపోతే లేదు. అవేమన్నా ఇల్లు కట్టుకుందామనుకుంటాయా? చెప్పండి. ఇల్లు కట్టుకోవాలని అనుకో, ఏమైనా సంపాదించాలనుకుంటాయా? లేదు. ఈ వెన్నెముకలు ఉన్నదే, వెన్నెముక ఉందిగా, అందరికీ వెన్నెముక ఉంటుందిగా. చేప కూడా ఉంటుంది కదా. చేప చేప కూడా వెన్నెముక ఉంది. అన్నిటికీ వెన్నెముక ఉంటుంది. సరేనా? నిలువుగా ఉండే వెన్నెముక ఒక్క మనిషికి మాత్రం. ఒక్క మనిషికి మాత్రమే నిలువుగా ఉంటుంది వెన్నెముక. మిగిలిన వాటన్నింటికి అడ్డంగా ఉంటుంది. ఇప్పుడు అడ్డంగా ఉండేదాని వలన వాటికి వివేకం అనేది లేదు. వివేకం లేదు, ఏం చేయాలనేది లేదు. ఈ నిలువుగా ఉండదే ఈ మనిషికి, ఈ నిలువుగా వీనికి మాత్రమే ఉంది. ఇలా ఉన్నటువంటి మనిషి వీడికి వాటికి ఉండేటువంటివన్నీ ఉంటాయి. వాటికి ఉండే వాటికంటే ఎక్స్ట్రాగా ఉంటుంది జ్ఞానం. వాటికి కూడా జ్ఞానం ఉంది, వాటికి కూడా జ్ఞానం ఉంది. అంతేకాదు అవి మాట్లాడతాయి. భౌభో అంటుంది కుక్క అయితే, ఆవైతే అంబా అంటుంది. వాటి భాష అవి మాట్లాడుతుంది. పిల్లి మేవ ఉంటుంది కదా, దాన్ని. కానీ మనిషి అన్ని తెలుగులు ఉంటాయి వాడికి. అవునా? వాటన్నింటినీ తన వశంలో పెట్టుకొని తను ముందుకు పోతుంది. ఏమంటే పులిని, సింహాన్ని అయినా సరే తను బంధిస్తున్నాడా లేదా? పులిని, సింహాన్ని కూడా తన కంట్రోల్లో పెట్టుకుంటున్నా లేదా? వినిపిస్తా అంత మల్లేష్ గారు? వేసేసాడు కదా, బోన్లో వేసుకుంటాడు కదా. నీకేమన్నా పని ఉంటే బయట పో, ఫోన్ ఆఫ్ చేయి. లేదా నువ్వు వద్దామంటే ఫోన్ చూసుకుంటూ ఉంటే నీకేమో పని ఉంది, ఎవరో ఫోన్ చేస్తున్నారు, పోయి మాట్లాడరా పోయి. నాకేం అభ్యంతరంగా. నువ్వు అట్లా చూసుకుంటూ ఉంటే నాకు ఇక్కడ డిస్టర్బెన్స్గా. ఇప్పుడు మనిషికి వీటన్నింటినీ తన అదుపులో పెట్టుకున్నాడా లేదా? ఏమంటే ఆకాశంలో కూడా పోతున్నాడా లేదా?
విమానంలో పోతున్నాడుగా, చంద్రమండలం పడిపోయాడుగా, ఇంకా మిగతా వాటిని కూడా పంపిస్తున్నారు, ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే మొత్తమును తన అధీనంలో పెట్టుకునేదానికి మనిషి తన యొక్క విజ్ఞానముతో ప్రయత్నం చేస్తున్నాడుగా. సరే, ఇప్పుడు వీడికి ఈ విజ్ఞానం ఉందిగా, ఎందుకు ఉంది తెలియదు కదా. అలా విజ్ఞానాన్ని ఎందుకు ఉందో తెలుసుకోకుండా వీడు వాటిలాగానే ప్రవర్తిస్తూ, వేటిలాగా జంతువులు లాగానే ప్రవర్తిస్తూ, అవి పుట్టినాయి, అవి పెరుగుతున్నాయి, అవి బిడ్డలు కంటున్నాయి లేదా, అవి బిడ్డలు కంటున్నాయి, వీడు కూడా పుట్టినాడు, వీడు కూడా పెరిగినాడు, వీడు బిడ్డలను కంటున్నాడు. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే మనిషి కంటే జంతువులే ఒక విధముగా మేలనిపిస్తుంది. ఎందుకంటే అవి సంతాన సమయం వచ్చినప్పుడు మాత్రమే కంటాయి. మనిషి వీడికి నియమం లేదు, ఒక కాలం లేదు, ఒక పద్ధతి లేదు, ఇష్టం వచ్చినట్టు పోతుంది. పులి ఒక జంతువుని తన ఆహారం కోసం చంపింది, తినిందండి, అక్కడ కూర్చొని ఉంది. తన ముందర వేరే జంతువు ఏదైనా వచ్చిందని అనుకో, దాన్ని ఏమైనా తింటుందా? తినదు కదా, ఒప్పుకుంటారుగా. ఇప్పుడు మనం తినిన తర్వాత మన ముందర ఏదైనా వచ్చిందనుకో వస్తువుల్ని మనం ఏం చేస్తాం? తీసి ఎత్తి పెడుతున్నాం. రేపటికి కొన్ని రేపటి వరకుతో తృప్తి పడినామా? రేపటితో తృప్తి పడినామా? మన జీవితం అంతా గడిచేటట్టుగా ఒకడు ఉంది, తృప్తి పడినామా? లేదు. ఇప్పుడు ఇట్లా చూస్తే, ఇప్పుడు ఇలాగ చూస్తే పశువులకి, మనిషికి, జంతువులకి ఎంత వ్యత్యాసం ఉంది చెప్పండి. ఆహార నిద్ర భయ మైథునంచ సామాన్యమేతత్ పశుభిన్నరాణ. పశువులకి మనుషులకి సామాన్యంగా ఉంది. జ్ఞానం నరాణం అధికం విశేషః. జ్ఞానం నరాణం అధికం విశేషః. జ్ఞానేన హీనః. జ్ఞానం లేదని అనుకోండి, పశుభి సమానః. ఇప్పుడు వాడేమిటి? మీరు ఎప్పుడన్నా విన్నారా రెండు కాళ్ళ పశువు? రెండు కాళ్ళ పశువు అని అంటూ ఉంటారు, విన్నారా? ఎప్పుడైతాడు రెండు కాళ్ళ పశువు? వీడు జ్ఞానం అనేది ఉంది కదా, ఆ జ్ఞానమును వీడు సక్రమముగా ఉపయోగించుకోకుండా పోతే ఏమంటే సక్రమంగా ఉపయోగించుకోకపోతే వీడు కూడా పశువేనా? చూడండి ఎట్లా ఉందో. సరే, జ్ఞానం. వీడుకుంటే జ్ఞానముతో ఏం చెయ్యాలి? వీడుకుంటే జ్ఞానంతో
ఏం చేయాలి అంటే చతుర్విధ పురుషార్థములు అని ఉన్నాయి. చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి కదా, ధర్మ అర్థ కామ మోక్ష ఉన్నాయి కదా. దీంట్లో మొదటి 3 ఉన్నాయే, మొదటి 3 ధర్మము అర్థము కామము. ఈ ధర్మము కోసము అర్థము కోసము కామము కోసము ప్రయత్నించేటువంటి వాళ్ళు ఎవరున్నారో పురుషార్థత్రయావిష్టా పశవో ధ్రువం. ఈ 3 కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరు? పశువులు. నేను చెప్పింది కాదండి, ఆచార్యుల వారు చెప్పినటువంటి పురుషార్థత్రయావిష్టా పశవో ధ్రువం. ధ్రువం అంటే మోక్షార్థి పురుష శ్రేష్ఠ. మోక్షమును ఎవరైతే కోరుకుంటున్నాడో వాడు మాత్రమే పురుషులలో శ్రేష్ఠుడు. ఇది వేదాంత డిడిమహ. ఏమండి అంటే ఇప్పుడు ఏంటి, మానవ జన్మ ఎందుకు వచ్చినట్లయింది? మోక్షము కోసము మానవ జన్మ వచ్చింది. అలా మోక్షం కోసం వచ్చినప్పుడు మోక్షము కోసము ఎవడైతే నిజముగా ప్రయత్నం చేయాలి కదా, ఇంకా అంటే ధర్మం కోసం అర్థం కోసం కామం కోసం ప్రయత్నం చేయాలన్నా మోక్షం కోసం ప్రయత్నం చేయాలన్నా? మోక్షం కోసం మాత్రమే ప్రయత్నం చేయాలి. అలా మోక్షము కోసము ప్రయత్నము చేసేటువంటి వాడు పురుష శ్రేష్ఠ. వాడు పురుషుడు. పురుషుడు అంటే స్త్రీలైనా పురుషులైనా ఒకటే, జీవుడు అని అర్థం. అంటే ఇప్పుడు మానవ జన్మ దేనికి వచ్చింది? మోక్షమును పొందుట కొరకు. మోక్షమును పొందుట కొరకు మానవ జన్మ వచ్చినది. సరే, ఇప్పుడు మోక్షం అంటే ఏమిటి? మోక్షం అంటే ఏమిటి? జన్మ లేకుండా జన్మ రాహిత్యం. మోక్షం అంటే జన్మ లేని స్థితి, విడుదల. మోక్షము అని అంటే విడుదల. దేంట్లో నుంచి విడుదల? జన్మ నుంచి విడుదల. జన్మను పొందకుండా ఉండుట, జన్మ లేని స్థితిని పొందుట. ఈ జన్మలేని స్థితిని పొందుట అనేది ఉందే, అది మోక్షం. ఇప్పుడు జన్మలేని స్థితి ఏది? స్వరూపం, ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపము దానికి పుట్టుకుందా? మరణం ఉందా? ఏమైనా కర్మ చేస్తుందా? దేనికన్నా తగులుకుంటుందా? ఏమి తెలియదు దానికి. అన్ని తెలుసు, అన్నింటిని పట్టించుకోండి. చిన్నట్లా ఉంది. కాబట్టి ఆ స్వరూపమే నేనై ఉన్నాను. ఆ స్వరూపమే నేనై ఉన్నాను. అది ఏమిటి అనేదాన్ని తెలుసుకోవాలి. ఒకానొకడు ప్రయత్నం చేసి సద్గురువు, అంటే ఈ ప్రపంచంలో అంతా తిరిగి ప్రపంచంలో ఉండేదంతా కూడా ఈ 3. ఏ 3? ధర్మ అర్థ కామ. నువ్వు ఎక్కడన్నా తిరుగు, ఇవే ఉన్నాయి. వీటికంటే వేరేగా కూడా ఉన్నాయా?
స్వర్గలోకం పోయాను అనుకో, స్వర్గలోకంలో ఏముంటాయి? ధర్మ అర్థ కామమే. ధర్మ అర్థ కామం ఇవే కదా ఉన్నాయి స్వర్గలోకంలో. వైకుంఠంలో ఇవే, వైకుంఠంలో కూడా ఇవే, కైలాసంలోనూ ఇవే, నువ్వు ఇంకెక్కడన్నా పోయినా కూడా ఇవే, భూలోకంలో ఉంటే కూడా ఇవే. అయితే భూలోకంలో మోక్షమును పొందుటకు ప్రయత్నము వీడు చేయవచ్చు, మిగతా వాటిలో మోక్షమును పొందుటకు ప్రయత్నము చేయలేడు. ఇప్పుడు ఒకానొకడు ఈ ప్రపంచంలో ఉండేదాన్ని తెలుసుకున్నాడు, గుర్తించినాడు. ఏమని? ఎక్కడ పోయినా ఏది తిరిగినా దీనికంటే ఇంక వేరే ఏమీ లేదు అని తెలుసుకున్నాడు. దేనికంటే వేరే ఏమీ లేదు, ధర్మము కంటే, అర్థము కంటే, కామము కంటే. ఈ మూడింటికంటే వేరే ఏమైనా ఉందా? ఢిల్లీకి పోయినామనుకో, ఢిల్లీకి పోతే కూడా ఇదే కదా ఉంది. రాజకీయ నాయకులు అయినారు అనుకో, ఇదే కదా ఉంది. డబ్బులు సంపాదించినప్పుడు ఇదే కదా ఉంది. డబ్బులు లేకుండా పేదోడుగా ఉన్నాడు అనుకో, ఇదే కదా ఉంది. ఏమంటే ఇవే ఉన్నాయి, ఇంక వేరేమన్నా ఉందా? ఇదే ఉంది. నువ్వు ఎక్కడన్నా పోండి, ఏమన్నా చేయండి, ఏ దేవుని దగ్గరికన్నా తిరుగు, లేదా ఏ విహారయాత్రన్నా చేయి, ఏ నైమిషారణ్యానికన్నా వెళ్ళు, ఎక్కడికి పోయినా కూడా ఈ ధర్మము, అర్థము, కామం. కూర్చోండి, కొద్దిగా ముందు కూర్చోండి, నడు వెనక్కి సరిపి బాగా వెన్నెముక స్ట్రైట్గా పెట్టి కూర్చోండి. ఇది గుర్తించి ఎక్కడ వినా ఇదే ఉంది, దీంతో నాకు ఇంకా పెద్ద ప్రయోజనం ఏమీ లేదు అని గుర్తించి ఈ మోక్షమును పొందుటెట్లా అని ప్రయత్నం చేస్తాడు. అలా ప్రయత్నం చేస్తే వానంతటి వాడు పొందేదానికి కుదరదు. ఎందుకు మోక్షం అంటే ఏంది, దాన్ని పొందడం ఎట్లా ఏమని తెలియదు. దానికోసం ఏం చేస్తాడంటే దీనిని గురించి చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. దేని గురించి చెప్పేదాని గురించి, ఈ మోక్షాన్ని గురించి స్పష్టంగా చెప్పాలి, మోక్షాన్ని గురించి స్పష్టంగా చూపించగలగాలి. అట్లాంటి వాళ్ళని వెతుకుతాడు. అట్లాంటి వాళ్ళ మీద వెతకాల. మనం అంగడికి పోయినామంటే, అంగడికి పోయిన తర్వాత మనం కొనుక్కుండే వస్తువు ఉండే అంగడికి పోవాలా, లేదా వేరే ఈ షాపుల్లో కొంతమంది ఎట్లుంటారంటే సింతాల్ సోప్ ఇవ్వండి అని అడిగి, అట్లా లోపలికి పోసి వచ్చి సింతాల్ సోప్ లేదు కానీ మెడిమిక్స్ సోప్ ఉంది. నేను అడిగింది ఏంటి, సింతాల్ సోప్ అడిగితే నువ్వేం చెప్పాలా? సింతాల్ లేదండి అని చెప్పాలి, లేదా సింతాల్ ఉంటే ఉందండి అని చెప్పాలి. అంతే కదా, ఉందని చెప్పి తెచ్చేయాలి, లేకపోతే లేదు అని చెప్పాలి. అంతే కదా, అట్లా చెప్పరు. నా దగ్గర మెడిమిక్స్ ఉంది, రెక్సోన్ ఉంది, చంద్రిక ఉంది, ఏంటంటే చెప్పు ఉంది కదా. ఎందుకంటే మనం అడుగుతూ ఉండేదాన్ని కావాలి మనకి, కానీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఉండేది ఇస్తాము. మనము దాన్ని తీసుకోవాలా, వేరే తీసుకోవాలా. వీడు ఏదో ఒకటి లేని అనుకుంటే కన్నా దాన్ని తీసుకొని వచ్చుకుంటాడు. ఏదో ఒకటి పర్లేదు అని అనుకున్నాడే, వాడు ఏం చేస్తాడు, దాన్ని తీసుకొని వచ్చుకొని దాని నుంచి పూర్తిగా పొందలేడు. అదేవిధంగానే మోక్షం గురించి తెలుసుకునేదానికి తిరుగుతున్నాడు. మోక్షం గురించి తెలుసుకునేదానికి తిరుగుతున్నాడు. వాళ్ళు ఎందుకు చెప్తారు, దీన్ని పట్టుకుంటే నీకు మోక్షం వస్తుంది.
నేను ఒక పీఠాధిపతి గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి మాట్లాడుతున్నాము, కూర్చొని నేను అడిగాను, స్వామి ఈ ఈ విషయానికి ఎట్లా స్వామీజీ నేను అడిగాను. అడిగితే వారు ఏమన్నారంటే, మీరు మన ఆశ్రమం నుంచి వస్తుందే మంత్లీ వస్తుందే అది తెప్పించుకుంటున్నారా? అది తెప్పించుకుంటున్నాం స్వామీజీ, దాన్ని చదువుకోండి మీకు మోక్షం పొందుతారు. నేను అడుగుతా ఉండేదని చెప్పాల సమాధానం. ఏదో చెప్పాలా ఏదో చెప్పాలా నేను అడుగుతా ఉండేదని సమాధానం చెప్పచ్చు కదా. సరే అది ఇచ్చిపెట్టినా, ఇంకొకటి అడిగినా దానికి సమాధానం లేదు. 3 ప్రశ్నలేమో అడిగి, మీరు ఆ మంత్లీ చదువుకోండి, మళ్ళీ మీరు వేరే వాళ్ళకు కూడా చెప్పి వాటిని చదివించేటట్లు చేయండి, మీరు మోక్షమును పొందుతారు అని చెప్పాడు. ఏం చేయాలి నేను అంటే, వేరే వాళ్ళ దగ్గర ఆ మంత్లీ మ్యాగజైన్స్ కొనిపిస్తే నాకు మోక్షం వస్తుందా, దాన్ని చదివితే నాకు మోక్షం వస్తుందా? నేను ప్రశ్న అడుగుతాండేదేంటి, చెప్తాండేదేంటి నాకు తెలియదు అమ్మగారు, ఏమో చెప్పలేదు. సరే సరే గమనైపోయా, సరే వచ్చేసిన. అంటే ఏంటి, మీకే చెప్పండి, మా ఇంట్లో చెప్తారా? ఎందుకు చెప్పరు? ఏమో మీకు చెప్తారేమో, నాకేం తెలుసు. నా ముఖం చూస్తే చెప్పకపోవచ్చు, మీ ముఖం చూస్తే చెప్పచ్చు. చెప్పచ్చు మీ ఇంట్లో వాళ్ళని అడిగి చెప్పలేదండి. చెప్పుగా ఎందుకు సార్లు చెప్పేది అర్థం చేసుకోవాలి. ఆ గురువు చెప్పిన కాబట్టి గురువు బట్టి చెప్తారు. కాబట్టి ఏంటంటే, నాకు ఏ సోపు కావాలనో ఆ సోపు ఉండే దగ్గర వరకు వెతకాలి వెళ్ళి. అర్థమవుతుందా? నాకు ఏ సోపు కావాలనో ఆ సోపు దొరికేంత వరకు వెతకాలి. నేను అట్లా ఏం చేశానంటే, వేరే ఏదో కావాలనంటే పోయి అడిగి చూసి, ఇది లేదండి ప్రస్తుతానికి ఇది ఉంది అని అన్నారు. సరే ఏదో తీసుకొచ్చుకున్నా, ఊరికే వేస్ట్ అయిపోయింది. అందుకని ఏం చేస్తానంటే, ఒక 10 నిమిషాలు లేట్ అయినా వెతికి, ఈ షాప్ కాకపోతే ఇంకో షాప్ కొంచెం దూరం నడవాలా, నడిచైనా సరిపోయి కొంచెం వెతికి తెచ్చుకుంటాం. అదే విధముగానే ఇక్కడ దొరికినప్పుడు 4 తీసుకునేస్తే అట్లా తీసి పెట్టుకొని దాన్ని వాడుకుంటారు. ఇప్పుడు మోక్షం అనే దాన్ని కూడా ఏం చేయాలి, ఇప్పుడు మోక్షమును గురించి చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అవునా? మోక్షం గురించి చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నేను స్వామీజీ దగ్గరికి వెళ్ళాను. స్వామీజీ దగ్గరికి వెళ్ళి, చెప్పండి స్వామీజీ సన్యాసం కావాల్సింది. సన్యాసమా? సన్యాసమా? మొట్టమొదటి వెళ్ళినప్పుడు సన్యాసం కావాల్సింది. సన్యాసమా? సరే మంచిది, ఏం చేస్తావు, ఏంటి పరిస్థితి అంతా అడిగి, సరే బాగానే ఉంది, నేను ఎట్లా పరిస్థితి, నీకు నన్ను ఎందుకు అడగాలనుకుంటున్నావు, ఇదంతా అడిగా. సరే ఏదో నేను చెప్పేది చెప్పాను. చెప్పిన తర్వాత సరే నువ్వు పని చెయ్యి, నువ్వు ఈ క్లాసెస్ విను, నువ్వు కాకినాడలో క్లాసులు ఇవ్వ, అక్కడ మాట్లాడదాం